वो ఎక్కడున్నారా తొందరగా రారా వర్మ ఏమైందిరా ఏమైందిరా వర్మ ఏమైందిరా అరే వర్మ నీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిన్న గిఫ్ట్ తీసుకోరా నువ్వు నిండు నూరేళ్ళు జీవించాలన్నదే నా కోరిక నిండు నూరేళ్ళు నీ స్నేహం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా ఓకేరా నమస్కారం ఈనాటి వార్తలకు స్వాగతం. ఈరోజు కేఆర్బీ మెడికల్ కాలేజీలో ఒక విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియడం లేదు. ఈ హత్య జరిగిన విధానం చూస్తుంటే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ అనుమానాలు ఏంటో విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఈ సంఘటనపై మీరు ఎలా స్పందిస్తున్నారు? దీంతో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి, నిందితులను వెంటనే శిక్షించాలి. దీనిపై మీరెలా స్పందిస్తారు? ప్రభుత్వం పట్టించకపోతే మా మెడికల్ స్టూడెంట్స్ అందరూ కలిసి ధర్నా చేస్తామని ముందుగానే హెచ్చరిస్తున్నాం. చూస్తున్నారు కదా, TV7 మీడియాతో ప్రతినిధి మీ వర్ష. ఎలా జరిగిందిరా? అరే ఎమ్మెల్యే యాదవ్, నా ఫ్రెండ్ సాగు కారణమైన మిమ్మల్ని ఏ ఒక్క నా కొడుకుని వదిలిపెట్టండి రా. ఏమైందిరా వర్మకి? ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే, పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. అరే ఇట్రారా బచ్చా, ఇట్రా రారా, నువ్వు ఇట్రారా. ఏ ఊర్రా మీది? ఏ ఊరు మీది? ఏం బ్రో సీనియర్స్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు నువ్వు అసలు. సరే ఏం సంబరాలు చేస్తావా? ఇట్రా. ఏం మీరు ర్యాగింగ్ ఎవరు చేయలే నిన్ను? మళ్ళా ఇదిగో ఈ పెన్ను తీసుకుని గ్రౌండ్ అంతా కొలుసుకొని రాబో. కొలవలేదనుకో సాయంత్రం నీకు ఉంటుంది బిడ్డ హాస్టల్లో. పో మళ్ళా, పో కొలు బిడ్డ, గ్రౌండ్ అంతా కొలు. మళ్ళా కొలు రావాలా? నువ్వు కొలవనంట కొలు, సరిగా కొలు. నువ్వే కూడా వాడిని పంపించడానికి నీకేంద్రే నొప్పి? వాడిని ర్యాగింగ్ చేపిస్తే ర్యాగింగ్ చట్టరిస్తాను. చట్టం అనేది మీకు రా, మాలాంటి ఎమ్మెల్యే కొడుకులకు కాదురా. నాకు రెండే తెలుసు, నా మాట వింటే సైలెంట్ గా వెళ్తా, లేకపోతే వైలెంట్ సృష్టిస్తా. ఏందివే నువ్వు చూడు. నీ అంత చూస్తాను రా, మా నాన్న తెలుసా ఎమ్మెల్యే. నానా ఈరోజు నా కాలేజీలో నా మీద కూడా చేసాడు నానా. రేపొద్దున కల్లా వాడు భూమి మీద ఉండకూడదు నానా. ఎమ్మెల్యే కూడా నందకే వానికి ఇస్తారా నువ్వు? వాడు ప్రాణాలు తెగించి ముందుకు రండి రా. దమ్ములేని వాడు ప్రాణం నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి.
రోజు సమాజం నాశనం అయిపోతుంది. అరే బాలు, ఏం చేస్తున్నావు? ఇలాగా వస్తున్నావమ్మా, చూసుకోవాలమ్మా. నీకు ఒక విషయం తెలుసా? మా నాన్నగారు, మా తాతగారు ఈ సమాజం కోసం ఎంతో త్యాగం చేశారు. అంతెందుకు లేవారా, నిన్న రాజధానిలో ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? కుటుంబంలో చదువుబడి టైం అయిపోయిన మందులు ఇవ్వడం వల్ల పంటగా ఆత్మహత్య చేసుకున్నాడు రా. సరేరా, నువ్వు చేతనైనంత వరకు సమాజ సేవ చేద్దాం. రోజు రోజుకి సమాజంలో మోసాలు దోపిడీ దారుణంగా జరుగుతున్నారు. మనం ఏం చేస్తాం మరి? అలాంటి అలా రా, మనమే మార్చాలి. సమాజం మనకి ఏం చేసింది అనేది కాదురా, సమాజానికి మనం ఏం చేసాం అనేది కావాలి. అందరు ఇలా అనుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్. మన పేరు తెలుసుకోవాలి, బయట వరకు అవకాశం పోకూడదు. సరే, ఈ కాలేజీలో నువ్వు ఉండాలా నేను ఉండాలా ఇప్పుడే తెలుసుకున్నాం. సరే, మన ఇద్దరం చిన్న గేమ్ పెట్టుకున్నాం. అప్పుడు ఈ కాలేజీలో నువ్వు ఉండాలా నేను ఉండాలా తెలియపోతుంది. నేను దేనికైనా రెడీ. సరే, ఈ రోజు సాయంత్రం మన ఇద్దరం కాలేజీలో రన్నింగ్ పోటీ పెట్టుకున్నాం. ఎవరు ఓడిపోతే వాళ్ళు కేఆర్సీ కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. అప్పుడు తెలుస్తుంది నువ్వా నేను ఈ కాలేజీలో అనే విషయం. సరే, బాగా అన్నా. ఏం లేదా, ఈరోజు షాపింగ్ వెళ్ళాను. అక్కడ ఒక ఫ్యామిలీ చూసాను. వాళ్ళు చూస్తే మా పేరెంట్స్ గుర్తొచ్చారా. బాధపడగా వర్మ, మన జీవితంలో సరదాగా తోడొచ్చేది ఒక కన్ను మాత్రమే. ఏంట్రా వర్మ, నేను చాలా రోజుల నుంచి మాట్లాడుదాం అనుకున్నా. ఏంటి మీ ఫ్యామిలీ ఏంటి, మీ ఏ ఊరు ఏంటి? సరే చెప్తారా? అది ప్రకాశం డిస్ట్రిక్ట్ మార్కాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరు రా. మా కుర్రాడు బాగుంటుంది కాపాడు. నాయన కుర్రాడికి పాము వచ్చింది, నువ్వే కాపాడాలి. అయ్యో నాయన, ఆగిరా నాయన. డబ్బా 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 తీసుకురా, వసూలు తీసుకురా. ఖాళీ నాయన. లేదమ్మా, ఒకసారి ఈ కుర్రోడికి వచ్చిన బాధే లేదు నాయన. బాగానే ఉంటాడు బుడ్డోడు. ఏమిరా నాయన, ఒకసారి అట్ట తిరిగమ్మా, అట్ట పోమ్మా. ఏం పర్వాలేదు.
ఈ గూడానికి డబ్బులేని నేనేరా, పేరు నాకే రావాలరా. ఈ ప్రపంచంలో ఎంతో మంది పుడుతున్నారు, చనిపోతున్నారు, కానీ ఏమి లాభము? నా కుమారుని నువ్వు పెద్ద సైంటిస్ట్ గా తీర్చిదిద్దాలని నేను ఏడుకుంటున్నాను ద్వారా. ఓకే పెద్దయ్య, నీ కొడుకులు పెద్ద సైంటిస్ట్ చేస్తాను. ఎన్ని నష్టాలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, నీ కుమారుని పెద్ద సైంటిస్ట్ చేస్తాను. నమస్కారం ద్వారా. ఓకే, వద్దు పని, నీ కొడుకు పెద్ద సైంటిస్ట్ చేస్తాను. ఓమా పారమ్మటే ఓ. భగవంతుడిలో వాడు ఉంటే మళ్ళీ నీ కోసం ఎవరిని ఒకరిని శిక్షిస్తాడు రా. బతుకుంటే కదరా గొప్ప సైంటిస్ట్ ని కొట్టడానికి. మర్చిపోయిన రా వర్మ, నీకు రేపు వద్ద రన్నింగ్ రేస్ ఉంది కదా, ఎలాగైనా నువ్వే గెలవాలి. బెస్ట్ ఆఫ్ లక్. One, two. వర్మ ఉన్నాడా? వర్మ లేడు. ఎందుకు? వర్మని మా బంధువుల అమ్మాయి తనను ఇష్టపడుతుందంట, అందుకే అడుగుదామని వచ్చిన. ఒక్కసారిలా అరే ఏం చేసావే నన్నిలా, కోగిలా ఎందుకు ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా, గుండె లోపల ఉంటుంది ఏంటిలా ఒక్కసారిగా ఎన్ని కవితల నువ్విలా నువ్విలా ఒక్కసారిలా అరే ఏం చేసావే నన్నిలా, కోయిలా ఎందుకు ఇలా నిన్ను చూస్తూ చూస్తూ చాలిలా.
అన్నా కట్ తీసుకొని మమతే మధురం మమతే మధురం మరవే శిశిరం యదకు విధికి జరిగే సమరం అరే వర్మ జరిగే సమరం ఈ సాగు కారణమైన ఎమ్మెల్యే యాదవ్ గారు గల్లీ గల్లీ తిరిగి పట్టుకొని చంపేస్తా వెళ్తున్నాను రా. ఈ సిటీలో ఏ ప్రాబ్లం వచ్చినా భాష అనే ఒక పెద్దవారు ఉన్నారు. ఒక్క సెకండ్లో ఏ ప్రాబ్లం అయినా తీరుస్తారు, మనకు తోచిన సహాయం చేస్తారు. సరే నేను ఆ భాష దగ్గరికి వెళ్ళొస్తా. సార్ కొంచెం ఆగండి సార్. భాష తను డేంజరస్ పర్సన్, మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఓకే. కానున్నాడా? వస్తున్నాను సార్. ప్రాబ్లం ఏంటి? న్యూ టెక్నాలజీ రూపించిన గన్ను కావాలి. మల్లేష్, మొన్న వచ్చిన న్యూ టెక్నాలజీ గన్నుల్లోంచి ఒక గన్ను తీసుకురా. గన్నెందుకు? నా ఫ్రెండ్ని చంపిన నా కొడుకుల్ని ఎతికి ఎతికి చంపటానికి. సరే, పగలతో రగులుతున్నావు అన్నమాట. నేను మనిషిని నమ్మను, మంచి మాటను నమ్ముతాను. ఓకే ఖాన్ బాయ్, వెళ్ళొస్తా. మొన్న జరిగిన మెడికల్ విద్యార్థి హత్య కేసు మరో కొత్త మనకు తిరిగింది. దీనికి కారణం అధికారపక్ష ఎమ్మెల్యే అని ప్రతిపక్షం వారు వెల్లడించారు. కెమెరామెన్ రాజేష్తో ఒక టీవీ. రాజమండ్రిలో అగ్రికల్చర్ కాలేజ్ స్థాపించడం, అదేవిధంగా మనకి పేదలకి ఇల్లులు, ఇళ్ల కుళాయిలు వేయడానికి చేయాలనుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో నేను చాలా ఎక్కువ అభివృద్ధి చేయాలని, రాజమండ్రి పెద్ద పేరు తేవాలని అనుకుంటున్నాను. లాస్ట్ క్వశ్చన్. మన పార్టీలో తగిన మెడికల్ స్టూడెంట్ విద్యార్థి హత్యకు మీకు సంబంధం ఉందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇందులో మీకు పాత్ర ఎంతవరకు ఉందని అనుకుంటున్నారు సార్ మీరు? ఇదంతా ప్రతిపక్షాలు చేసిన కొట్ట. ఇదంతా వాళ్ళు ఏమనుకున్నారు వీళ్ళకి తెలియదు నాకు. వాళ్ళకి ఈ 5 ఏళ్ళు నేను ఏంటంటే చూపిస్తా. కానీ ఆ టైంలో నేను కాలిపోనేలా ఉన్నా.
సార్ లాస్ట్ క్వశ్చన్ ఉండమ్మా ఉండు టైం అయిపోతుంది హలో ఎవరు యాదవ్, నేను ఎమ్మెల్యే మాట్లాడుతున్నా. మన టీవీ టైం చదువుతున్నాడు కదా, రేపు పొద్దున లేపేయాలి. సరే, రేపు పొద్దున కదా న్యూస్ పేపర్లో కనిపించలేదు ఫోటో చచ్చిపోయినట్టు. సరే సరే పెట్టే. ఏం పర్లేదన్నా, ఈ భూమి మీద వాడి నామరూపం లేకుండా చేస్తా. వెళ్ళండి రా, ఆ విలేకరు ఎక్కడున్నా పట్టుకోండి. అమ్మా విలేకరు కట్టండి ఆయన్ని. మీరు సమాజంలో జరుగుతున్న అన్యాయ అక్రమాలు చూడలేక మీలాంటి చీడపురుగు నీరు పారేద్దామనుకున్నాడా, అందుకే న్యూస్ ద్వారా వెల్లడించాను రా. మీలాంటి న్యాయమూర్తులు పెరిగితే మేము ఎలా బతకాలిరా? పైకెళ్ళి న్యూస్ చదువుకో, బాగా చదువు. రే నాతో పెట్టుకున్నా పర్లేదురా, కానీ కరంతో పెట్టుకున్నారా కర్మ భూమిలో కలిసిపోతావరా. రానా వాళ్ళని ఆ సంగతోనే చంపేరా. మన మెడికల్ విద్యార్థిని కిరాతకంగా కొట్టి చంపారు, నిన్న విలేకరులు కొట్టి చంపారు. ఇలా సమాజంలో రోజు రోజుకి దారుణాలు జరిగిపోతుంటే ప్రభుత్వం దీనిపై ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదు. యాదవ్, నీకు లాటరీలో 100 కోట్లు వచ్చాయిరా, కావాలంటే కంపల్సరీగా రా, ఇస్తా. ఎవరా నువ్వు? అడ్రస్ కావాలా డబ్బులు కావాలా? నీ అడ్రస్ నాకెందుకురా, డబ్బులే కావాలి నాకు, వస్తున్నా చూసుకో. ఎవరా నువ్వు? అన్యాయాన్ని ఎదిరించేవాడిని, న్యాయాన్ని కాపాడేవాడిని, టోటల్ గా ఒక ఇండియా పౌరుని. ఎండు పట్టుకున్న ప్రతివాడు రైటర్ కాదు, కత్తి పట్టుకున్న ప్రతివాడు రౌడీ కాదురా. ఏ అన్యాయం జరిగిందిరా? ఏం జరిగిందో గుర్తు చేయాలా? చేయాలా? నాకు రెండే తెలుసు, నా మాట వింటే సైలెంట్ గా వెళ్తా, నా మాట వినకడే వైలెన్స్ సృష్టిస్తా. అమ్మా పట్టుకున్నా ఏంట్రా ఎడం తినిపించే చిన్న పట్టు చేస్తున్నావు అమ్మా. నీ ఇష్టం, ఎంజాయ్. నించో సొంత కాళ్ళ పైన నువ్వే నించో, వంచో 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 విధిరాతను చేయితోనే వంచో. ఎంతమంది వచ్చారురా, ఎంతమంది పోయారురా, సత్తువే చూపిన వారే చరితై ఉన్నారురా. తెచ్చుకుంది ఏమీ లేదు, తీసుకెళ్ళ ఏది
రాదు కళ్ళతో నవ్వుకుని జీవితం జీవించేద్దాం వద్దుర 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 భయమన్న మాట వద్దుర కొట్టర 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 ఓటమిని తరిమి కొట్టర దుకర 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 నీ మనసుతోని దుకర పాడర 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 నీ కీర్తి పాట పాడరా నించో 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 సొంత కాళ్ళ పైన నువ్వే నించో పంచో 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 విధిరాతను చేతోనే పంచో అన్న సిటీలోకి ఎమ్మెల్యే వచ్చిందంట అన్న. వచ్చాడా? ఏం చేస్తావో నాకు తెలియదు. వాడు సాయంత్రం కల్లా ఇక్కడ ఉండాలా. ఓకే అన్న. ఎవరా నువ్వు? నన్ను ఎందుకు కిడ్నాప్ చేసి ఎందుకు చంపాలనుకుంటున్నావు? నేను ఎవరు తెలుసా? రాజమండ్రి ఎమ్మెల్యే. నేను తలుచుకుంటే ఈ పాటికి సెంట్రల్ జైల్లో ఉంటావు. నేను తలుచుకుంటే ఇప్పుడే నేను పైకి పంపిస్తా. వర్మనాడు ఎవడాడాడు? గుర్తు తెచ్చుకుంటావా తెప్పించనా? నాన్న మా కాలేజీలో వర్మ అని ఒకడు ఉన్నాను నాన్న. వాడు ఎమ్మెల్యే అని కొడుకు కూడా చూడకుండా నాతోనే పందాలు కాస్త ఎక్కువ చేస్తున్నాను నాన్న. వాడి సంగతి ఖర్చు చూడండి. సరేనా? రేపు పొద్దున్న కల్లా వాడు భూమి మీద ఉంటాను, నేను చూసుకుంటా. సరేనా? రెస్ట్ తీసుకో. ఓకేనా? వెళ్ళు. అది యాదవ్ చెప్పండి అన్న. మా అబ్బాయిని వర్మ అనే ఒకడు ఉన్నాడు కాలేజ్లో. అది ఎమ్మెల్యే కొడుకు చూడకుండా అది రేస్ అని ఇది రేస్ అని అంటున్నాడంట. వాడు రేపు పొద్దున్న కల్లా ఉండకూడదు. నువ్వు ఏం చేస్తలేదు, వాడిని శుభ్రంగా కొట్టి నంపిలు వచ్చి నేను వాడి సంగతి చూస్తా. మీరు వాడి గురించి మర్చిపోండి అన్న. మన వాళ్ళని రేపు తీసుకెళ్లి వాడిని పార్కులో చితక్కుమ్ముతా. నా కొడుకుని అన్యాయం చేస్తా రాను. కొడుకు అడ్డొచ్చిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదా? ఇదే ఎమ్మెల్యే శంకర్ రెడ్డి పవర్. మన పాటలో చెప్పింది మెడికల్ స్టూడెంటే కదా. నువ్వు గన్ను నమ్ముకుంటే నేను దమ్ము నమ్ముకున్నాను. నా ఫ్రెండ్ వర్మని ఇలానే కదా చంపింది. బద్రి ఇవ్వరా గన్ను. నా వర్మ ఆత్మశాంతి ఇస్తుందిరా. Excuse me, sir. May I come in? Come in. రోజు అట్లు పెరిగిపోతున్నాయి. ఫోన్ చేసి అడుగుతున్నా. మొన్న యాదవ్ను తన అనుచరులను చంపింది ఒక్కడేనంట సార్. తనే సిటీలో వైలెన్స్ క్రియేట్ చేస్తున్నాడని మనకు తెలుస్తుంది. తను ఎందుకు వైలెన్స్ సృష్టిస్తున్నాడు? డాక్టర్ అవ్వాల్సిన వాళ్ళ ఫ్రెండ్ని యాదవ్ ఎమ్మెల్యే కలిసి చంపేశారంట సార్. అందుకే తను వైలెన్స్ సృష్టిస్తున్నాడు. ఓకే సార్, బాయ్.